తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతోంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగర సరిహద్దులు మరియు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా రవాణా వ్యవస్థను పటిష్టం చేయడం అత్యంత ఆవశ్యకం. ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న బృహత్తర ప్రణాళికలు రాష్ట్ర భవిష్యత్తు చిత్రపటాన్నే మార్చబోతున్నాయి. వీటిలో అత్యంత కీలకమైనది ప్రాంతీయ రింగ్ రైలు, రీజనల్ రింగ్ రైల్ RRR ప్రాజెక్ట్. తొలుత అనుకున్న అలైన్మెంట్కు భిన్నంగా వ్యూహాత్మక కారణాలతో దీని స్వరూపాన్ని మార్చడం ఈ ప్రాజెక్టుపై కొత్త ఆశలను, కొన్ని సవాళ్లను రేకెత్తిస్తోంది. కేవలం రింగ్ రైలు మాత్రమే కాకుండా హైదరాబాద్ను దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో అనుసంధానించే హైస్పీడ్ రైల్ క్యారిడార్లు, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు రైలు మార్గాలను విస్తరించే నూతన లైన్లు మరియు ప్రస్తుత స్టేషన్లను ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆధునీకరించే అమృత్ భారత్ పథకం వంటివి తెలంగాణ రవాణా వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుడుతున్నాయి. ఈ ప్రాజెక్టుల పూర్తి స్వరూపం, వాటి ప్రయోజనాలు, ఎదురయ్యే సవాళ్లు మరియు భవిష్యత్ తెలంగాణపై వాటి ప్రభావాన్ని వివరంగా పరిశీలిద్దాం. తెలంగాణకు మంజూరైన రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్ట్ అలైన్మెంట్ విషయంలో ఒక కీలకమైన మార్పు చోటు చేసుకుంది. మొదట ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు RRRకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఈ రైలు మార్గాన్ని నిర్మించాలని భావించారు. దీనివల్ల భూసేకరణ సులభమవుతుందని, రైలు మార్గం చుట్టూ కొత్తగా పారిశ్రామిక, నివాస ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అంచనా వేశారు. అయితే ఈ ప్రణాళికలో కొన్ని ఆచరణాత్మక ఇబ్బందులున్నాయి. రోడ్డు మార్గానికి, రైలు మార్గానికి మధ్య దూరం ఎక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులకు, సరుకు రవాణాకు అనుసంధానం కష్టతరమవుతుంది. ఒక రవాణా విధానం నుంచి మరొకదానికి మారడానికి అదనపు సమయం, ఖర్చు అవుతుంది. ఈ సమస్యలను అధిగమించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుదీర్ఘ చర్చల అనంతరం ఒక ఏకాభిప్రాయానికి వచ్చాయి. రీజనల్ రింగ్ రైలు మార్గాన్ని రోడ్డు మార్గానికి పక్కనే సమాంతరంగా నిర్మించాలని నిర్ణయించాయి. ఈ కొత్త అలైన్మెంట్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పాత, కొత్త అలైన్మెంట్ల మధ్య ఉన్న వ్యత్యాసాలను, కొత్త ప్రణాళిక వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. కొత్త అలైన్మెంట్ వివరాలు చూస్తే, ఈ కొత్త ప్రణాళిక ప్రకారం రింగ్ రైలు మార్గం మొత్తం పొడవు 362 కిలోమీటర్లు ఉంటుంది. రింగ్ రోడ్డుకు పక్కనే రైలు మార్గాన్ని నిర్మించడానికి 47 మీటర్ల వెడల్పుతో భూమి అవసరమవుతుంది. ఈ మార్గంలో మొత్తం 19 రైల్వే స్టేషన్లను నిర్మించాలని ప్రతిపాదించారు. భూసేకరణ, రైలు మార్గం నిర్మాణం, స్టేషన్ల నిర్మాణం వంటి అన్ని ఖర్చులతో కలిపి ఈ ప్రాజెక్టుకు సుమారు 25,550 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు. ఈ రింగ్ రైలు ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా వెళుతున్న 6 ప్రధాన రైలు మార్గాలతో అనుసంధానమవుతుంది. ఇది ప్రయాణికులకు, సరుకు రవాణాకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అతిపెద్ద సవాలు భూసేకరణ. మొత్తం 6,000 ఎకరాల భూమి అవసరమని అధికారులు తేల్చారు. ఇందులో 4,030 ఎకరాలు రైలు మార్గం కోసం, 1,090 ఎకరాలు స్టేషన్ల నిర్మాణం కోసం మరియు మిగిలిన 937 ఎకరాలు ఇతర రైలు మార్గాలతో అనుసంధానం కోసం అవసరం. అయితే రింగ్ రోడ్డుకు పక్కనే 45 మీటర్ల భూమిని సేకరించడం ఇప్పుడు ఒక సంక్లిష్టమైన సమస్యగా మారింది. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగంలో ఇంకా భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కాలేదు. కాబట్టి ఈ ప్రాంతంలో రోడ్డు, రైలు మార్గాలకు కలిపి ఒకేసారి భూమిని సేకరించడం సాధ్యమవుతుంది. ఇది ప్రక్రియను సులభతరం చేస్తుంది. అసలు సమస్య ఉత్తర భాగంలోనే ఉంది. ఇక్కడ రింగ్ రోడ్డు కోసం ఇప్పటికే 100 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరించారు మరియు ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు అదనంగా రైలు మార్గం కోసం మరో 45 మీటర్ల భూమిని ఎలా సేకరించాలనేది ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే భూమి ఇచ్చిన రైతుల నుంచి మళ్లీ భూమిని తీసుకోవడం, వారికి నష్టపరిహారం చెల్లించడం, చట్టపరమైన చిక్కులను అధిగమించడం వంటి అంశాలపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది. ఈ భూసేకరణ ప్రక్రియలో జాప్యం జరిగితే ప్రాజెక్టు మొత్తం ఆలస్యమయ్యే ప్రమాదముంది. రీజనల్ రింగ్ రైలుతో పాటు హైదరాబాద్ కేంద్రంగా 2 హైస్పీడ్ రైల్ క్యారిడార్లను నిర్మించాలని కేంద్రం నిర్ణయించడం తెలంగాణ అభివృద్ధిలో మరో మైలురాయి. ఈ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటి ట్రాకులను గంటకు 350 కిలోమీటర్ల వేగానికి అనుకూలంగా నిర్మిస్తారు. హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ క్యారిడార్ మొత్తం పొడవు 576 కిలోమీటర్లు. తెలంగాణ పరిధిలో 218 కిలోమీటర్లు, 3 స్టేషన్లు. తెలంగాణలో అవసరమైన భూమి 705 హెక్టార్లు. ఈ మార్గం అలైన్మెంట్పై సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలకమైన సూచన చేశారు. ఈ క్యారిడార్ను శంషాబాద్, మహబూబ్ నగర్ మీదుగా శ్రీశైలం వైపు మళ్లించాలని సూచించారు. దీనివల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆరాధ్య దైవమైన శ్రీశైలానికి మొట్టమొదటిసారిగా రైల్వే కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇది పర్యాటక రంగానికి, ముఖ్యంగా శ్రీశైలం వెళ్లే లక్షలాది భక్తులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ క్యారిడార్ మొత్తం పొడవు 744 కిలోమీటర్లు. తెలంగాణ పరిధిలో 236 కిలోమీటర్లు, 5 స్టేషన్లు. తెలంగాణలో అవసరమైన భూమి 790 హెక్టార్లు. రైల్వే అధికారులు తొలుత ఈ మార్గాన్ని శంషాబాద్, బాటసింగారం, నార్కట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం, అమరావతి, గుంటూరు మీదుగా ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి భిన్నంగా స్పందించారు.
నార్కట్పల్లి ఖమ్మం వైపు ఇప్పటికే రైలు మార్గాలు ఉన్నాయని పునరుక్తిని నివారించాలని సూచించారు. దానికి బదులుగా హైదరాబాద్ అమరావతి మధ్య ప్రతిపాదిస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు సమాంతరంగా ఈ హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మిస్తే అనేక కొత్త ప్రాంతాలకు రైలు సౌకర్యం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈ మార్గాన్ని బందర్ పోర్టు వరకు పొడిగిస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డ్రై పోర్టుకు నేరుగా రైలు కనెక్టివిటీ ఏర్పడుతుందని, ఇది తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని వివరించారు. ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యూహాత్మక సూచనలను పరిశీలిస్తామని రైల్వే అధికారులు హామీ ఇచ్చారు. ఈ మెగా ప్రాజెక్టులతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ కేంద్రం మరికొన్ని కొత్త రైల్వే లైన్లను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తాయి. వికారాబాద్ కృష్ణా మార్గంలో 130 కిలోమీటర్ల పొడవు, 2784 కోట్ల వ్యయం. ఈ మార్గంలో పరిగి, కొడంగల్, నారాయణపేట, మక్తల్ వంటి ప్రాంతాలలో స్టేషన్లు రానున్నాయి. దోర్నాకల్ గద్వాల మార్గంలో 296 కిలోమీటర్ల పొడవు, 5920 కోట్ల వ్యయం. దోర్నాకల్ మిర్యాలగూడ మార్గంలో 97 కిలోమీటర్ల పొడవు, 2124 కోట్ల వ్యయం. కల్వకుర్తి మాచర్ల మార్గంలో 126 కిలోమీటర్ల పొడవు, 2520 కోట్ల వ్యయం. అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ జరుగుతుండగా తెలంగాణలో ఏకంగా 40 స్టేషన్లను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. దీనికోసం మొత్తం 2760 కోట్లను కేటాయించారు. బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్ల అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రధాన స్టేషన్ల అభివృద్ధి, సికింద్రాబాద్, హైదరాబాద్, నాంపల్లి స్టేషన్ల ఆధునీకరణ కోసం 42 కోట్లు, లింగంపల్లి మరియు కాచిగూడ స్టేషన్ల కోసం 802.88 కోట్లు ఖర్చు చేయనున్నారు. మిగిలిన 36 స్టేషన్ల అభివృద్ధికి 915.27 కోట్లను కేటాయించారు. ఈ ఆధునీకరణతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, పరిశుభ్రమైన వాతావరణం మరియు ఆధునిక సేవలు అందుబాటులోకి వస్తాయి. తెలంగాణ రాష్ట్ర రవాణా వ్యవస్థ ఒక గొప్ప పరివర్తనకు సిద్ధమవుతోంది. రీజనల్ రింగ్ రైలు, హైస్పీడ్ కారిడార్లు, కొత్త రైలు మార్గాలు మరియు ఆధునిక రైల్వే స్టేషన్ల నిర్మాణం వంటివి కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మాత్రమే కాకుండా ఇవి రాష్ట్ర ఆర్థిక మరియు సామాజిక ప్రగతికి చోదక శక్తులు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్పై ట్రాఫిక్ భారం తగ్గడమే కాకుండా శివారు ప్రాంతాలు, ద్వితీయ శ్రేణి నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. పారిశ్రామిక రంగానికి అవసరమైన సరుకు రవాణా సులభతరమవుతుంది. తద్వారా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వస్తాయి. అయితే ఈ బృహత్తర లక్ష్యాలను చేరుకోవడానికి భూసేకరణ వంటి సవాళ్లను సమర్థవంతంగా అధిగమించడం, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం అత్యంత ముఖ్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, పటిష్టమైన కార్యాచరణతో ఈ ప్రాజెక్టులు వాస్తవ రూపం దాల్చితే తెలంగాణ దేశంలోనే అత్యుత్తమ రవాణా వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా అవతరించడంలో ఎటువంటి సందేహం లేదు.